భారత మాజీ ప్రధాని దేశ ప్రజలపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు బీజేపీ నేతలు. జాతీయ భావ సిద్ధాంతానికి వాజ్పేయి తన జీవితాన్ని అంకితమిచ్చారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసిమెలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇక పార్టీ సంస్థాగత ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ నేతలు సంక్రాంతిలోపే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి ఏర్పాటు చేసిన 3 రాష్ట్రాల స్ఫూర్తితోనే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జాతీయ భావ సిద్ధాంతానికి తన జీవితాన్ని అంకితమిచ్చిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అన్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన వాజ్పేయి స్ఫూర్తితో దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. వాజ్పేయి గారు చిన్న రాష్ట్రాల ద్వారా వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది, సమాంతరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా పరిపాలన సౌలభ్యం ఉంటుందని విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తి. అందుకే వారు ప్రధానమంత్రి అయినప్పుడు 3 రాష్ట్రాలు కొత్తగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి విభజించి ఉత్తరాఖండ్ కావచ్చు, బీహార్ నుంచి జార్ఖండ్ కావచ్చు, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు, 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. ఒక చిన్న వ్యతిరేకత కూడా రాలేదు. వాజ్పేయి గారు ఇచ్చినటువంటి 3 రాష్ట్రాల స్ఫూర్తితోటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యేలు, ఎంపీలు అభివృద్ధి విషయంలో కలిసిమెలిసి ఉండాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల దిశ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు సంజయ్. ఇక్కడ అధికారులు ఇవాళ మీ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మనుగడ సాధిస్తున్నాయంటే ఇవాళ ప్రతి దానిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో నడుస్తున్న విషయం వాస్తవం. పల్లెల అభివృద్ధి గాని, పట్టణాలలో ప్రగతికి గాని అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులు ఇవ్వడము. కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత బ్రాండ్ పేరుతో నిత్యావసర సరుకుల అమ్మకాల ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర మంత్రి సంజయ్. బియ్యం, పప్పులు, గోధుమ పిండి వంటి ఆహార పదార్థాలతో కూడిన ఆటో ట్రాలీల ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించారు సంజయ్. అల్లు అర్జున్ పై పోలీసులు ప్రతీకార చర్యలు తీసుకోవద్దన్నారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఆయనపై రిజిస్టర్ అయింది చిన్న కేసన్నారు. బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం తప్పైతే సిపి మీడియాకు విజువల్స్ ఎందుకు రిలీజ్ చేశాడో చెప్పాలన్నారు రఘునందన్ రావు. సంధ్యా థియేటర్ ఇష్యూను రాజకీయం చేయొద్దన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమా టీం కూడా మరి వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆ బాబుకు ట్రీట్మెంట్ అందించడంలో పూర్తి స్థాయి ఆ బాబు నార్మల్గా అయ్యే వరకు, ఆ తర్వాత ఆ బాబు చదువులకి, ఆ బాబు భవిష్యత్తు కూడా మరి వాళ్ళు అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. So police should not take the revenge on any individual because court has already given a bail for 30 days. They can call him for investigation. The matter should be dealt in a smooth manner instead of that it is going like you're taking a revenge against a film actor, which is not good for the Telangana state. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇన్ఛార్జి సునీల్ బన్సల్. పార్టీ సంస్థాగత ఎన్నికలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. పార్టీ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. సంక్రాంతిలోపు రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.